సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు సాధు సత్పురుషుల గాథలు మహాత్ముల జీవిత గాథలు భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం ఈ సత్సంగం. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ శుభ గురువారం. ఈ గురువారం రోజు ప్రతిరోజు ఉదయం 7 గంటలకు మనం సత్సంగ కథలు వింటున్నాము. చాలా అద్భుతమైన కథలు విన్నాము. ఈరోజు కూడా మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వచ్చేసాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కథను పూర్తిగా విని అందరికీ షేర్ చేద్దాం. ఈరోజు ఈ కథలో ఉండే శీర్షిక త్యాగ ప్రభావము. ఈ త్యాగం చేస్తే ప్రభావం ఎలా ఉంటుందో అనే విషయాన్ని ఈ కథలోకి వెళ్ళి అందరం తెలుసుకుందాం. ఒకప్పుడు ఒక చిన్న బాబు నిద్రపోయే ముందు కథ చెప్పమని వాళ్ళ అమ్మమ్మతో గొడవ చేశాడు. అప్పుడు ఆ అమ్మమ్మ గారు స్వర్గలోకం గురించి, దేవతలు, ఋషులు, అతడి ఉద్యానవనాలు ఇలా అన్నిటి గురించి చెప్పింది. అప్పుడు ఆ బాబు, అయితే అవన్నీ నిజమైతే నాకు ఇప్పుడే అవన్నీ చూపించు అని గొడవ చేశాడు, అంటే మారాం చేశాడు. అంతటా ఆ అమ్మమ్మ గారు, అది స్వర్గలోకం అయినా మనం ఇప్పుడు భూలోకంలో ఉన్నాం కాబట్టి అవి చూడడానికి వీలు పడదని ఎంత చెప్పినా వినకుండా ఆ బాబు ఏడ్చి ఏడ్చి నిద్రపోయాడు. అప్పుడు ఆ బాబుకు కలలో ఒక దేవకన్య కనిపించింది. ఆ బాబు ఏవైతే చూడాలని వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఏడ్చాడో అవన్నీ ఆ దేవకన్య చూపించి ఇంకా ఈ విధంగా చెప్పింది, నీవు ఇక్కడకు రావాలంటే ఈ డబ్బా నిండుగా నాణాలు కూడబెడితే అప్పుడు నిజంగా నీకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. నీవు చేసే పుణ్యకార్యాలను బట్టి ఇందులోనికి నాణ్యాలు వాటంతటా అవే వస్తాయని చెప్పి ఆ బాబుకు డబ్బాలో 4 నాణ్యాలు ఇచ్చి అదృశ్యమైంది దేవకన్య. ఆ పిల్లవాడు ప్రొద్దున్నే లేచి చూసేసరికి నిజంగానే ఒక డబ్బులు దాచిపెట్టే ఒక డిబ్బి, అందులో 4 నాణ్యాలు ఉన్నాయి. ఒకరోజు తాను వెళ్ళే మార్గ మధ్యమున ఒక భిక్షగాడు కనిపించాడు. ఆ భిక్షగానికి ధర్మం చేయాలని ఆ పిల్లవాడు ₹1 దక్షిణ వేయాలని అనుకున్నాడు. ఇంతలో దూరం నుండి వస్తున్న వాళ్ళ స్కూల్ టీచర్ని చూసి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో కలిసి వచ్చి దక్షిణ వేశాడు. వాళ్ళ టీచరు ఆ పిల్లవాడి ధర్మగుణానికి మెచ్చి, శభాష్ నాయనా, నీకు ఇంత చిన్న వయసులోనే మంచి లక్షణాలు అలవర్చుకున్నావని ప్రశంసించి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళాక ఆ బాబు దేవకన్య ఇచ్చిన నాణ్యాల డబ్బా తీస్తే అందులో ఉన్న 4 నాణ్యాలు ఉండవు. అదేమిటి, నీవు చేసే పుణ్యకార్యాలు, దాన ధర్మాల వలన నాణ్యాలు వస్తాయని కదా దేవకన్య చెప్పింది. మరి ఇదేమిటి, నేను ధర్మం చేసి వస్తే ఉన్న 4 నాణ్యాలు కూడా మాయమయ్యాయి అని విచారపడ్డాడు. మరొక రోజు వెళ్ళేదారిలో ఒక వ్యక్తి దాహంగా ఉందని అడిగితే అతనికి నీరు ఇచ్చాడు. తర్వాత మరల నాణ్యాల డబ్బా చూస్తే అందులో కొద్దిగా నాణ్యాలు ఉన్నాయి. అప్పుడు ఆ బాలుడు మొదట దానికి రెండవసారి చేసిన దానానికి తేడా గమనించాడు. అంటే మనం చేసే దాన ధర్మాలు మన బుద్ధిపూర్వకంగా, మనఃపూర్వకంగా మాత్రమే చేయాలి. ప్రక్కవారి మెప్పు కోసం చేసినప్పుడు దానికి ఫలితం ఉండదని గమనించి అప్పటి నుండి మనఃపూర్వకంగా దాన ధర్మాలు చేసి ఆ నాణ్యాల డబ్బాను నింపాడు. ఒక రోజున దేవకన్య కలలో కనిపించి ఆ నాణ్యాల డబ్బా తీసుకుని మరుసటి రోజు నదీ తీరానికి వస్తే స్వర్గలోకానికి తీసుకువెళ్తానని చెప్పింది. మరుసటి రోజు ఆ బాలుడు ఎంతో ఆనందంగా ఆ నాణ్యాల డబ్బా తీసుకుని నదీ తీరానికి వెళ్తున్నాడు. దారిలో ఒక చోట ఒక వృద్ధుడు విచారంగా ఉండడం చూశాడు. ఆ బాలుడు ఆ వృద్ధుని వద్దకు వెళ్ళి మీ విచారానికి కారణం ఏమిటని అడిగాడు. అతడు
తాను ఎంతో కాలం నుండి కష్టపడి స్వర్గలోక ప్రాప్తిని కలుగజేసే నాణ్యాల డబ్బా నింపానని, ఈరోజు దానిని తీసుకుని నదీ తీరానికి వస్తుండగా కొంతమంది దొంగలు ఆ నాణ్యాలు దోచుకుపోయారని తన విచారం తెలియజేశాడు. అంతటా ఆ బాలుడు, మరేమీ బాధపడకు తాత, నేను ఈ డబ్బా నిండుగా ఈ నాణ్యాలు సంపాదించాను. నీవు ఇది తీసుకుని నదీ తీరానికి వెళ్ళి దేవకన్యకు సమర్పించి స్వర్గలోక ప్రాప్తిని పొందు. నాకు ఇంకా చాలా కాలం ఉంది. ఈలోగా నేను మరికొన్ని దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేసి ఈ డిబ్బీని నింపగలను. నీవు వృద్ధాప్యంలో ఉన్నావు కాబట్టి నీవు మరలా సంపాదించగలవో లేదో అని చెప్పి, ఇదిగో ఈ డబ్బీ తీసుకో అని నాణ్యాల డిబ్బీ ఆ వృద్ధుడికి ఇస్తుండగానే దేవకన్య ప్రత్యక్షమై వారి ఇద్దరికీ దేవలోక ప్రాప్తిని కలుగజేసింది. అంటే స్వర్గలోక ప్రాప్తిని కలుగజేసింది. అంటే మనం ఏది చేసినా ప్రక్కవారి మెప్పుల కోసం కాకుండా నిజమైన మనస్సుతో చేసినప్పుడు అది తప్పక భగవంతునికి చేరుతుంది. ఈ కథలోని సారాంశమే భగవంతుడు సర్వజ్ఞుడని తెలిపే ఒక చక్కని ఉదాహరణ. నిజమేనండి, పెద్దలు చాలామంది చెప్తూ ఉంటారు, దానం చేస్తే అంటే ఎడం చేతితో దానం చేస్తే కుడి చేతికి కూడా తెలియకూడదు అని చెబుతూ ఉంటారు. అంటే అంత సీక్రెట్గా ఎవరు మెప్పు పొందకుండా మనం దానం చేసినట్లయితే అటువంటి ఫలితం వస్తుంది. ఇప్పుడు ఇది కలికాలం కదండి, ఒక రూపాయి, 2 రూపాయలు, 10 రూపాయలు ఇచ్చి కొన్ని లక్షలు కోట్లు ఇచ్చినట్లుగా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారన్నమాట. సో అటువంటి వాళ్ళకి ఆ ఇచ్చిన ఆ దానం చేసిన ఫలితం పూర్తిగా దక్కదు. అంటే దానం చేసి గొప్పలు చెప్పకూడదనే విషయాన్ని ఈ కథ ద్వారా మనకు తెలిసింది. కాబట్టి మీరు దానం తలుచుకుంటే గుప్త దానాలు చేయండి, ఎవరికి చెప్పకండి, చెప్పవలసిన అవసరం లేదు. దానివల్ల పుణ్యము స్వర్గలోక ప్రాప్తి లభిస్తుందని ఈ కథ ద్వారా మనకు తెలిసింది. ఇంత అద్భుతమైన విషయాన్ని మనకు అందించిన మన రచయిత శ్రీ యలవర్తి శేఖరరాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించండి. అలాగే కథ నచ్చితే ఒక లైక్ చేయండి, బాగా అనిపిస్తే కామెంట్ చేయండి, ఇంకా బాగా నచ్చితే 10 మందికి షేర్ చేయండి. ఇంత అద్భుతమైన విషయాన్ని 10 మందికి వినిపించిన సంతోషంతో పాటు మనకి మంచి విషయాన్ని, మంచి ధర్మంతో కూడుకున్న విషయాన్ని మనం షేర్ చేశాం కాబట్టి మనకి తప్పకుండా దేవుని యొక్క కరుణా కటాక్షాలు లభిస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మోహనవాణి.